హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పవర్ బిఐ డెస్క్టాప్లో డేటా అనేది ఎలా పుల్ చేయాలో నేర్చుకుందాం. సో మనకి పవర్ బిఐ డెస్క్టాప్లో డేటా అనేది అంటే మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ కనెక్టర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు ఒక పవర్ బిఐ ఎంటీ ఫైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా విజువలైజేషన్స్ చేయడానికి కానీ లేదా డేటా అనాలిసిస్ చేయడానికి కానీ మీకు ఫస్ట్ డేటా అనేది కావాలి. సో డేటా అనేది దీంట్లోకి పవర్ బిఐ డెస్క్టాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మీకు అనలైజ్ చేయడం కానీ లేదంటే విజువలైజేషన్స్ క్రియేట్ చేయడం కానీ అవన్నీ మీరు చేయొచ్చు. సో డేటా అనేది ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్లో అంటే మనకి ఉన్న సోర్స్ ప్రకారం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా అనేది సీక్వెల్లో ఉంది, లేదు అనుకుంటే మన డేటా అనేది షేర్ పాయింట్లో ఉంది, లేదు అనుకుంటే ఒకవేళ మన డేటా వన్ డ్రైవ్లో ఉంది. సో ఇలా డిఫరెంట్ సోర్సెస్లోంచి కూడా మన పవర్ బిఐ డెస్క్టాప్లోకి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ఎక్సెల్ వర్క్బుక్లో ఉన్న డేటాని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అలాగే ఒకవేళ డేటా టైప్స్ ఏమైనా చేంజ్ చేయాలి అంటే ఎలా చేంజ్ చేయాలి, సో అలాంటివన్నీ ఈరోజు మనం చూద్దాం. సో నేను ఇక్కడ గెట్ డేటా అనే దాన్ని క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఎక్సెల్ వర్క్బుక్ అని వచ్చింది. అలాగే మీరు ఇక్కడ డైరెక్ట్ కూడా ఎక్సెల్ వర్క్బుక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది కూడా మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో నేను గెట్ డేటాలోకి వెళ్ళి ఎక్సెల్ వర్క్బుక్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినప్పుడు మన ఎక్సెల్ వర్క్బుక్ అనేది ఎక్కడుంది అనేది అది అడుగుతుంది. సోర్స్లోకి వెళ్ళేసి మనం ఎక్సెల్ వర్క్బుక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ప్రజెంట్ అది నాది .csvలో ఉంది కాబట్టి నేను దాన్ని మళ్ళీ నేను చేంజ్ చేసా ఫిల్టర్ని. సో నాకు .csv ఫైల్ వచ్చింది, ఓపెన్ ప్రెస్ చేయండి. సో మీకు కనెక్ట్ అయిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిక్ చేసుకున్న దాంట్లో ఈ ఎగ్జాంపుల్ డేటా ఉంది అని చెప్పేసి అడుగుతుంది. సో అది జస్ట్ ఒక ప్రివ్యూ లాగా చూపెడుతుంది అనమాట. ఇన్ని కాలమ్స్ ఆఫ్ డేటా ఉంది, అలాగే ఈ కొన్ని రోస్ ఆఫ్ డేటా ఉంది, ఇది ప్రజెంట్ మీరు చేసుకునేది అని చెప్పేసి మనకు ఒక డేటా ప్రివ్యూ అనేది చూపెడుతుంది. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 ఆప్షన్స్ ఉన్నాయి: లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా, క్యాన్సిల్. లోడ్ అనేది మీరు ప్రెస్ చేసినప్పుడు డైరెక్ట్గా మీ డేటా అనేది ఒక టేబుల్లోకి మీకు లోడ్ అయిపోతుంది. అలాగే మీరు ఒకవేళ ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది క్లిక్ చేస్తే మీ డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటా టైప్స్ చేంజ్ చేయడం కానీ లేదా అడిషనల్ కాలమ్స్ యాడ్ చేయడం కానీ లేకపోతే డేటా మేక్ చేయడం కానీ సో ఇలాంటి ట్రాన్స్ఫార్మేషన్ ఏమైనా ఉంటే ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది క్లిక్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా అది పవర్ క్వెరీలోకి వెళ్ళిపోతుంది. సో మనం దీన్ని ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది క్లిక్ చేసినప్పుడు ఒకవేళ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా పవర్ క్వెరీ విండో అనేది సపరేట్గా ఓపెన్ అయింది, పవర్ బిఐ డెస్క్టాప్ అనేది సపరేట్గా ఉంది. సో ఇక్కడ మీరు పవర్ క్వెరీలో డిఫరెంట్ ట్రాన్స్ఫార్మేషన్స్ ఏమైనా ఉంటే మీరు చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ నా డేటాలో నాకు ఇది టేబుల్ అంటే ప్రజెంట్ నేను ఇంపోర్ట్ చేసుకున్న టేబుల్ కోవిడ్ వ్యాక్సిన్ స్టేట్ వైజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ దీని డేటా టైప్ ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే నేను ఇక్కడ క్లిక్ చేసి దీంట్లో మనకి కావలసిన డేటా టైప్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మనకి కరెక్ట్ డేటా టైప్ వచ్చేసింది అంటే పవర్ బిఐ ఆటోమేటిక్గా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఆ డేటాని యూజ్ చేసుకొని సో ఇది ఎలాంటి డేటా టైప్ ఉండాలో అలాంటి డేటా టైప్ని ఫిక్స్ చేసింది. కొన్నిసార్లు ఆ డేటా టైప్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా దాని డేటా టైప్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇంకా ఏమైనా ట్రాన్స్ఫార్మేషన్స్ కావాలి అనుకుంటే ఆ ట్రాన్స్ఫార్మేషన్స్ కూడా ఇక్కడ చేసేసి దాని తర్వాత క్లోజ్ అండ్ అప్లై క్లోజ్ ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో నేను క్లోజ్ అండ్ అప్లై చేస్తాను అంటే మన చేసిన ట్రాన్స్ఫార్మేషన్స్ అనేవి అప్లై అయిపోయి ఈ పవర్ క్వెరీ విండో అనేది క్లోజ్ అవ్వాలి. సో ఇది ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత మన ఫార్మాటింగ్ చేంజెస్ కానీ ఇంకేదైనా చేంజెస్ చేసినప్పుడు పవర్ క్వెరీలో అవన్నీ ఎఫెక్ట్ అయిపోయి మళ్ళీ మన డెస్క్టాప్లోకి డేటా అనేది లోడ్ అవుతుంది. సో ఇలా మీరు డేటా అనేది డిఫరెంట్ కనెక్టర్స్ యూజ్ చేసి పవర్ బిఐలోకి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీరు ఏదైనా ట్రాన్స్ఫార్మేషన్స్ చేయాలి అనుకుంటే పవర్ క్వెరీ యూజ్ చేసుకొని చేసి తర్వాత మళ్ళీ ఆ డేటాని మీ పవర్ బిఐ డెస్క్టాప్లోకి లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.